Hi viewers, welcome to our channel. Big Boss fame and social media influencer షణ్ముఖ్ జశ్వంత్. సో పోలీసులు ఇవాళ గంజాయి కేసులో అతను అరెస్ట్ చేయడం జరిగింది. సో అతనితో పాటు అతని బ్రదర్ని కూడా ఇప్పుడు నార్సింగి పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ చేస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు పోలీసులు వాళ్ళ ఇంటిపై రైడ్ చేశారు, ఎందుకు అరెస్ట్ చేశారు, సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వాటితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. బిగ్ బాస్ ద్వారా అంతకుముందు షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ ద్వారా ఎంతో ఫేమ్ తెచ్చుకున్నారు షణ్ముఖ్ జశ్వంత్. సో మరి ఇవాళ పోలీసులు అతను అరెస్ట్ చేయడం జరిగింది, గంజాయితో దొరికాడు అని చెప్తున్నారు. సార్ మరి ఏం జరిగింది అసలు ఈ ఇష్యూలో? మీడియాలో వచ్చే కథనాలు అలాగే పోలీసులు కథనాల ప్రకారం తెలిసింది ఏంటంటే ఒక సినీ ఫక్కీలో ట్విస్ట్ అయింది. ఏంటంటే వాస్తవానికి ఆయన అంటే ఇది పోలీసుల కథనం తర్వాత మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం తెలుసుకుంటే వాళ్ళ బ్రదర్కి మ్యారేజ్ ఫిక్స్ అయింది. రేపు ఎట్లాగో మాఘమాసం కదా, వరుసగా పెళ్ళిళ్ళు ముహూర్తాలు ఉన్నాయి. సో ఇంకొక వారం రోజుల్లో ఆవిడతో పెళ్ళి ఒక ఆవిడ పెళ్ళి ఉందని అనుకుంటుండగా ఈలోగా మరి పెద్దలు కుదిర్చిన నిశ్చయం అంటే ఇలాగే ఉంటుంది, కొన్నిసార్లు చెప్పుకోలేక బాధపడలేక. సో ఇక్కడ మరి ఇంకో ప్రేమ వ్యవహారం అయి ఉంటుంది, ఇంకో ఆమెను చేసుకున్నప్పుడు అది అక్కడ ప్రాబ్లమే కదా. మరి వాళ్ళు ఎన్నో పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటారు, మండపాన్ని బుక్ చేసేసి ఉంటారు, అవన్నీ ఇంకా బూడిదలు పోసిన పన్నీరే. అవన్నీ అట్లా జరుగుతున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఒక్కసారిగా మనస్తాపానికి గురవుతారు. అటుపక్క అమ్మాయి కూడా చాలా ఆశలు పెంచుకుంటారు, వీలే కాబోయే భర్త అన్నట్టు ఫీల్ అవుతారు. అంత జరిగినప్పుడు ఒక్కసారిగా ఇట్లా జరిగినప్పుడు మనస్తాపం చెందుతుంది. బట్ మొత్తానికి వాళ్ళు సైలెంట్గా ఎందుకులే అని ఊరుకోకుండా, ఎలాగూ ఉన్న పరువు ఊర్లో సగం పరువు సంతలో అన్నట్టుగా తెలుగులో సామెత ఉందిలేండి. అలాగా పరువు పోయే అంశం కాబట్టి సరేలే అని చెప్పి కంప్లైంట్ చేద్దాం డిసైడ్ అయ్యారు. నిజంగా ఒక విధంగా చెయ్యాలి కూడా, లేదా వీళ్ళైనా వెళ్ళి వాళ్ళకి సారీ చెప్పడము, ఇట్లా మా అబ్బాయి చేసిన దానికి మేము అంటున్నాను ఏదో చెప్పాలి. బట్ అవతల వాళ్ళు కాంప్రమైజ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, వాళ్ళు సీరియస్గా తీసుకుంటే ఎట్లా కంప్లైంట్ వస్తుంది. అయితే ఇక్కడ కంప్లైంట్ ఇచ్చినప్పుడు విచారించడానికి అరెస్ట్ అని కాదు, కానీ పోలీసులు ఏంటంటే అలా కంప్లైంట్ చేసేటప్పుడు ఏం జరిగింది ఏంటని విచారించడానికి లేదా వాళ్ళు ఫోన్ చేసి పిలిపించడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళు దొరకనప్పుడు, ఫోన్కు అందుబాటులో దొరకనప్పుడు కూడా వెళ్ళి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. మ్యాక్సిమం ఫోన్ చేస్తారు, పిలిపిస్తారు కౌన్సిలింగ్ చేయించడానికి, లేదా ఏం జరిగింది సెటిల్మెంట్ చేయడానికి అన్నట్టు చూస్తారు. ఆ పరిధి దాటిపోయినప్పుడు వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకురావడానికి లేదా ఒక కానిస్టేబుల్ పంపించి తీసుకురావడం జరుగుతుంది. అట్లాంటి సందర్భంలో వాళ్ళ అన్నయ్యని, అతని పేరు మర్చిపోయాను, సంపత్, అతను సంపత్ని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అక్కడ ట్విస్ట్ అనమాట. పోలీసుల కథనం ప్రకారం ట్విస్ట్ ఏంటంటే ఈయన డ్రగ్స్ తీసుకుంటున్నట్టుగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. అది చూడండి అసలు, అంటే ఒకదాని కోసం వెళ్తే ఇంకోటి ఇష్యూ అయినట్టు. టైం బ్యాడ్ అంటే అదే. వీళ్ళైనా పట్టపగలు రెడ్ హ్యాండెడ్గా అట్లా ఇంట్లో చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్లు ఉన్నారు, అంత పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు, వాళ్ళందరూ ఇంకా అరే మనకి ఇంకా ఎలా ఉంది పరిస్థితి, నెక్స్ట్ ఏంటి, ఒక ప్రీవియస్ హిట్ లేకపోతే ఏ స్టార్కైనా అది జీరోనే. ఎందుకంటే కమల్ హాసన్ గారు ఒకసారి ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే ఎంత సూపర్ స్టార్కైనా వాట్ ఈజ్ యువర్ బిజినెస్ కార్డ్, ఐ మీన్ విజిటింగ్ కార్డ్ ఏదయ్యా అని అంటే యువర్ ప్రీవియస్ హిట్టే యువర్ బిజినెస్ కార్డ్ అని. అంతే కదా, వరుసగా 2 ఫ్లాప్లు అయ్యాయి అనుకోండి, ఇంకా ఆయనకి ఎవరు టచ్ చేయరు, ఏ ప్రొడ్యూసర్ వెళ్ళడు, ఏ డైరెక్టర్ కథ వినిపించడానికి నచ్చడు, ఏ ఛానల్స్ వాళ్ళు కూడా ఇంటర్వ్యూకి పిలవరు. ఇట్లా ఉంటుంది పరిస్థితి. అట్లా ఉన్న వాళ్ళు చాలామంది నేను చూశాను. నేను ఒకసారి అరే ఒకప్పుడు ఎంతమంది వెంటబడేవారు, ఒక్కరు కూడా పిలవట్లేదని మనస్తాపానికి గురై కొంతమంది సూసైడ్ చేసుకున్న సందర్భాలు కూడా మనం చూసాం. ఇప్పుడు పేర్లు అనవసరం కానీ. సో అట్లాగే ఈయన ఇంకా యూట్యూబ్లోనే ఉన్నారు. ఈయన బిగ్ బాస్ రన్నర్గా వచ్చారు, దానికే పెద్ద స్టారు ఇది అనుకుంటే ఎట్లా? అది అలా అనుకుంటున్నాడో లేదో విషయం పక్కన పెడితే ఈయన ఇట్లాంటి డైవర్షన్ కదా ఇది. అట్లా తీసుకున్న వాళ్ళు చాలామంది ఇబ్బంది పడిన వాళ్ళు చూసాము. తర్వాత రిహాబిలేషన్ సెంటర్కి వెళ్ళి రికవర్ అవ్వడము, లేదంటే జీవితాలు పాడు చేసుకోవడము, ఇట్లా చాలామంది అవుతున్నాయి కదా. అట్లాంటి ఇంకా అప్కమింగ్ యంగ్ హీరోగా ఉండాల్సిన వ్యక్తి పోనీ ఇట్లాగా షార్ట్ ఫిల్మ్స్లోనో లేదంటే వెబ్ సిరీస్లోనో యాక్టివ్గా ఉండే ఇంకా స్థాయి పెంచుకునేలా ఉండాలి. కానీ ఒకసారి ఈ మాత్రం యూట్యూబ్లో వచ్చిన ఇమేజ్కి, బిగ్ బాస్లో వెళ్ళాం కదా అన్నంత ఇమేజ్కి ఇదే లైఫ్ అనుకొని వెంటనే పక్కదోవ పడితే ఏమవుతుంది అంటే మీరు అనొచ్చు ఇంకా చాలా మంది ఉన్నారు కదా సార్ ఇండస్ట్రీలో దొరకని వాళ్ళము. నిజమే, దొరికితేనే దొంగ, దొరకపోతే దొర ఎవడైనా సరే. బట్ ఈయనకి అవసరం లేదు కదా. ఇంతకుముందు కూడా ఒక 1.5 years 2 years బ్యాక్ కూడా
ర్యాష్ డ్రైవింగ్ చేశారు ఏదో అన్నట్టుగా, ఐ మీన్ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేమో, ఏమో అప్పుడు కూడా ఇట్లాగా డ్రగ్స్ గట్రా తీసుకున్నారేమో. అసలే ఒకవైపు టాలీవుడ్ ఇండస్ట్రీని డ్రగ్స్ వ్యవహారం కుదిపేస్తుంది కదా. మొన్నటి వరకు ఆయన పేరేంటి, సైడ్ రోహిత్ కాదు, రోహితేనా, సైడ్ క్యారెక్టర్స్ అవి చేసేవారు ఆయన. ఆయన వ్యవహారం ఆయన దొరకలేదు, అరెస్ట్ చేయాలి, చాలా కాంటాక్ట్స్ ఉన్నాయనుకున్నారు. గతంలో రవితేజ గారి బ్రదర్ కూడా ఇట్లాగ ఇష్యూ జరిగింది. తర్వాత పూరి జగన్నాథ్ గారిని, చార్మి గారిని కూడా ఎంక్వైరీకి పిలిచారు. ఇట్లా అన్ని ఇష్యూస్ నడుస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా. ఇప్పుడు ఏమైంది, ఒకటి వాళ్ళ అన్నయ్య ఎవరో అమ్మాయిని చేసుకున్నారని ఇష్యూ కన్నా ఇది ఎక్కువ పెయిన్ అయిపోయింది. ఇప్పుడు ఇద్దరిని తీసుకెళ్లి విచారించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇద్దరిని తీసుకెళ్లడంతో పాటు అసలు మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి సప్లై, ఎవరు చేస్తున్నారు, ఎవరు దీనికి మెయిన్ సూత్రధారి, ఇంక ఈ తీగంతా లాగుతారు. పెద్ద పెద్ద వాళ్ళ వ్యవహారాలు అనుకోండి, మీరు అనుకున్నట్టు కామప్ అయిపోతాయి. ఇట్లా అప్కమింగ్ ఇట్లా ఉన్నప్పుడు కొన్నిసార్లు వాళ్ళు ఎవరినో ఒకరిని టార్గెట్ చేయాలి, ఎవరినో ఒకరి ద్వారా లీడ్ తీసుకురావాలి, కాబట్టి వీళ్ళని ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు, మధ్యలో వీళ్ళు బలవుతారు. అది ఎంత దూరం తీసుకెళ్తాయంటే చాలా ఇష్యూస్ అవుతాయి కదా. సో అలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది. ఒకవేళ ఉన్న పోనీ అలవాటు, మీరు అన్నట్టు దొరికినోడు కదా దొరకనోడు అని అనడానికి, మీరు మిగతా టైంలోనే ఎప్పుడో చేయొచ్చు కదా. పట్టపగల వీళ్ళు వెళ్ళి అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఈయన ఈ విషయంలో దొరికాడంటే అదేదో సినిమా ఫక్కీలో జరిగినట్టుగా లేదు. లేదా ఎవరైనా ఇన్ఫార్మ్ చేశారా పోలీసులకి, అలా కూడా ఉండొచ్చు. లేదంటే జనరల్గా ఫోన్ చేసి రండి కౌన్సిలింగ్ పిలిపించి, లేదంటే మీ మీద కంప్లైంట్ వచ్చింది ఒకసారి స్టేషన్కి రావాల్సి ఉంటుంది అని చెప్పే నేపథ్యంలో డైరెక్ట్గా ఇంటికి వెళ్ళారంటే ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చిందేమో. పోలీసులు కూడా ఇన్ఫార్మర్స్ ఉంటారు, అటువంటి నేపథ్యంలో ఈయన పట్టుకున్నారేమో. ఇంకా కెరియర్కి మచ్చ అయిపోతుంది కదండి, ఇలాంటివన్నీ ఇష్యూస్ అవుతాయి. అంతకుముందు నేను కూడా విన్నాను, ఆయన ఇలాగ యూట్యూబ్తో ఉన్నప్పుడు మరొక యూట్యూబ్ స్టార్తో ప్రేమలో ఉండేవారు అని సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఆ పేరు ఇప్పుడు అనవసరం కానీ. సో ఆ తర్వాత అది ఎందుకో చెడింది అన్నట్టు కూడా వార్తలు ఉన్నాయి. అందులో ఎంతవరకు వాస్తవం తెలియదు. మేబీ ఇలాంటి వ్యవహారాల వల్ల చెడు ఉండొచ్చు కూడా, అంతే కదా. ఎవరు కూడా ఎందుకు ఊరికే ఎడమొహం పెడమొహంలా ఉంటారు. కొన్ని నచ్చనివి, కొన్ని సీరియస్ ఇష్యూస్ కానీ, లేదంటే ఎట్లాంటివే పోలీసులు అయితే మెడకు చుట్టుకుంటుంది కదా. ఇప్పుడు వాళ్ళు కూడా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఎవరినో ఒకరిని బలిపశువు చేయాలి కాబట్టి ఇట్లాంటి వాళ్ళని ఇంకా టార్గెట్ చేస్తారు. ఇంకా చాలా కెరీర్ ఉన్న వ్యక్తి కదా. అట్లా అంటే ఒక్కొక్క బలహీన క్షణం, ఒక్కోసారి టైం బ్యాడ్, అట్లా డైవర్షన్ తీసుకోవడం జరుగుతుంటుంది. చాలాసార్లు హీరో సుమన్ గారు కూడా అదే చెప్పారు. కొన్ని సందర్భాల్లో మనం తప్పు చేయకపోయినా, ఇప్పుడు ఆయన దానికోసం రెడ్ హ్యాండెడ్ దొరికాడంటే ఒకటి ఆయన తీసుకుంటున్నాడా, ఆయన పేరు షణ్ముఖ్, ఆయన తీసుకుంటున్నాడా లేదా అక్కడ ఉంటే దొరికాయా, లేదంటే ఆయన ఇంకెవరికైనా ఇవ్వడానికి అక్కడ ఉంచాడా, లేదంటే ఎవరో వేసిన వలలో ఇనిచుక్కున్నాడా అనేది ఇంక పూర్తి స్థాయిలో తెలియదు. బట్ పోలీసుల కథనం ప్రకారం మేము వెళ్ళేసరికి ఆయన దాంతో పట్టుబడ్డాడు అన్నట్టుగానే చెప్తారు. అవి చాలా కోణాలు ఉంటాయి. షణ్ముఖ్ జశ్వంత్ కోణం అనేది వేరే ఉంటుంది మళ్ళీ. సో అలాంటప్పుడు హీరో సుమన్ గారు అందుకే చెప్తారు, టైం బ్యాడ్ అని ఇండస్ట్రీలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడప్పుడు అప్కమింగ్ వచ్చేటప్పుడు అందరి దృష్టి మన మీద ఉంటుంది, ఏదో ఒక రకంగా ఇరికించాలి, లేదంటే బురద జల్లాలని చూసే వాళ్ళు ఉంటారు, జాగ్రత్తగా ఉండాలని చాలా ఇన్ని ఇంటర్వ్యూస్లో చెప్పాడు. ఆయన సఫర్ అయ్యాడు కాబట్టి, ఎవరో చేసిన దానికి ఈయన సఫర్ అయ్యి ఇబ్బంది పడ్డాడు కాబట్టి తర్వాత స్టార్ హీరో అయ్యారు. ఆయన కూడా హీరోగా అయ్యారు, కానీ మిగతా హీరోలు అంత రేంజ్కి అయితే వెళ్ళలేకపోయారుగా. ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ హీరోగానే ఉండిపోయాడు ఆయన. అంత మార్షల్ ఆర్ట్స్, ఆ రోజుల్లో కూడా మార్షల్ ఆర్ట్స్ అంత ఫుల్ ఫ్లెడ్జ్గా ఉండే హీరోలు ఎవరు లేరు. ఇప్పుడంటే అందరూ ఏరోబిక్స్, మార్షల్ ఆర్ట్స్ అన్నీ నేర్చుకుంటున్నారు, జిమ్ బాడీ అవన్నీ. ఒకప్పుడు సౌత్లో అలా ఉండేవారు కాదు. మరి అటువంటి అంత ఇమేజ్ ఉన్నప్పుడు కూడా ఇబ్బంది పడ్డాడు. బట్ ఆయన కష్టపడి ఏదో నిలబెట్టుకున్నాడు. మరి ఇంకా అప్కమింగ్ కదా, యూట్యూబ్ నుంచి పూర్తి స్థాయిలో ఆన్ స్క్రీన్కే రాలేదు, వెండి తెరకి రాలేదు, బిగ్ స్క్రీన్కి, స్మాల్ స్క్రీన్కి వచ్చారేమో కానీ, ఐ మీన్ యూట్యూబ్ ఇట్లాంటి వాటికి. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిందే. చూద్దాం మరి ఎలాంటివి జరిగినప్పుడైనా మరికొంతమంది యూట్యూబర్లు కానీ, లేదా ఇప్పుడిప్పుడే షైన్ అవుతున్న యాక్టర్స్ కానీ, స్టార్స్ కానీ జాగ్రత్తగా ఉంటే మంచిది. అవి దొరకడం, పట్టుబడ్డము అవన్నీ ఎంజాయ్ అని అనుకుంటే అవి అక్కడితోనే ఎంజాయ్ లాస్ట్ అయిపోవచ్చు. చాలా మంది ఇబ్బంది పడతారు. అవి తర్వాత ఎవరు దగ్గరికి కూడా చేరరు. ఇష్యూస్ వచ్చినప్పుడు అందరూ హ్యాపీగా ఉన్నప్పుడు, వాడు సంపాదిస్తున్నప్పుడు, వాడు ఫేమ్ ఉన్నప్పుడు పక్కన నా ఫ్రెండ్ రా, నా ఓడర్ అని అంటారు. ఇట్లాంటి విషయం దొరికితే ఇంకెవడు మా ఫ్రెండ్ లేదండి జస్ట్ ఫ్రెండ్ అండి, ఫ్రెండ్ ద్వారా పరిచయం అండి, ఎట్లా మాట్లాడతారు. ఇప్పుడు తెలిసి వస్తుంది అసలు లైఫ్ ఏంటంటే. సో అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే,
ఇట్లాంటి ఊరి గురించి దూరంగా ఉండి జాగ్రత్తగా కెరీర్ బిల్డ్ చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. మరి ఎవరైనా అనుకున్న టైం డెస్టినీ అని ఉంటుంది కదా, అది ఎటు తీసుకెళ్తుందో ఒక్కొక్కసారి చెప్పలేం. వాళ్ళు ఎంత కంట్రోల్గా ఉన్నా పక్కవాడు ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, లేదా వాళ్ళకి అట్లాంటి బుద్ధి పుట్టి అట్లా వాళ్ళ టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఆ బుద్ధి కూడా అట్లా బ్యాడ్ వైపు తీసుకెళ్తుంది.